ఒక్క నిమిషం. మీలో ఇది ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ అయిందో చెప్పండి. పొద్దున్నే 5:30 ఆర్ 6కి మీరు అలారం పెడతారు. అలారం మీరు పెట్టిన టైంకి మోగుతది. బట్ మీరు ఆపేసి పడుకుంటారు. మళ్ళీ తీరా మీకు మెలకువొచ్చి లేచేసరికి టైం 7, 8 అయితది. ఎంతమంది ఇలా ఎక్స్‌పీరియన్స్ అయ్యారో చెప్పండి. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటిదో తెలుసా? ఒకటండి, బద్ధకం. పొద్దున్నే లేయాలంటే మనకు బద్ధకం. ఈ బద్ధకాన్ని వదిలిపెడితే మీ ఎదురుగా ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది తెలుసా. మీరు ఈ బద్ధకం వదిలిపెట్టి ఎర్లీగా లేస్తే మీకు లెక్కలేనన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మార్నింగ్ 4-6 ఈ మధ్యలో ఉండే టైంని బ్రహ్మముహూర్తం అంటారు, తెలుసు కదా. ఈ టైంలో ఏమవుతుందంటే బేసిక్గా ఎంతోమంది యోగులు, ఋషులు తపస్సు చేస్తే వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీ ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం ఆక్యుపై అయి ఉంటుంది. సో మీరు ఈ టైంలో ఏ పని చేసినా కానీ అది మీకు ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, మీరు పొద్దున్న లేసి ఏదైనా చదువుకోవాలన్నా మీకు డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది, మీరు ప్రశాంతంగా చదువుకోగలరు. మీరు పొద్దున్నే లేస్తే ఏ పనైనా కొంచెం ప్రశాంతంగా ఎక్కువ ఫోకస్డ్గా చేయగలరు. మీరు ఎప్పుడైనా మీ ఓన్ ఎక్స్పీరియన్స్లో ఒకటి గమనించిండ్రా? మీరు ఎప్పుడైనా ఒకరోజు మార్నింగ్ కొంచెం లేటుగా లేస్తే మీది ఆ రోజు మొత్తం అంతా హడావుడి అయిపోతుంది. మీరు లేయడము, ఈవెన్ ఆఫీస్కి వెళ్ళడమైనా, స్కూల్కి వెళ్ళడమైనా ప్రతిదీ హడావుడి అయిపోతుంటుంది. మీరు అది కాకుండా కొంచెం ఆలోచించి ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో కొంచెం ముందుగా లేచి మీరు చేయాలనుకున్న పనులన్నీ ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. హడావుడి అనే ఇది లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ కంటే ఒక 2 అవర్స్ ముందు లేచిండు అనుకోండి. సో అట్లా మీకు డైలీ చూసుకుంటే ఒక 1 వీక్లో 2 into 7 టోటల్ 14 అవర్స్ మీ ఫ్రెండ్ కంటే మీరు ఎక్కువ పొందిండ్రు ఒక రకంగా. అంటే మీరు మీ ఫ్రెండ్ కంటే ఇంకా ఎక్కువ చదువుకోవచ్చు, ఎక్కువ వర్క్ చేయొచ్చు, ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండొచ్చు. అందరికీ తెలుసు టైం చాలా వాల్యుబుల్ థింగ్ అని. కానీ దాన్ని కరెక్ట్గా ఎంతమంది వాడుకుంటున్నారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి పొద్దున్నే లేచి మీకు ఇష్టమైన పనులు చేసి ఆ బ్రహ్మముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఇలాంటి మంచి విషయాలు మీ నిత్య జీవితంలో యూజ్ఫుల్ అయ్యే విషయాలు తెలుసుకొని మీ లైఫ్ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పక్కా ఈ బుక్ తీసుకోండి. బుక్ నేమ్ వచ్చేసరికి అవును నేను గెలవాలనుకుంటున్నాను కానీ ఎలా. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. అమెజాన్ సెర్చ్ బాక్స్లో అవును నేను అని టైప్ చేయండి, మీకు ఈ బుక్ వస్తుంది. లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా, అక్కడి నుంచి అని తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు స్క్రీన్ మీద QR కోడ్ విజిబుల్ అవుతుంది. ఆ QR కోడ్ ద్వారా కూడా మీరు ఈ బుక్ లింక్ పొందొచ్చు.